Hello guys, my name is Tanay Kashyap. Welcome to Tanay Reviews. Today review of రానా నాయుడు సీజన్ 2. యాక్చువల్‌గా రానా నాయుడు సీజన్ 1 నాకు పెద్దగా ఏమి ఇంప్రెస్ చేయలేదు. జస్ట్ ఎంగేజింగ్‌గా నడిచింది కానీ స్టోరీ అంత గొప్పగా అనిపించలేదు. అండ్ అన్నెసెసరీ అడల్ట్ సీన్స్ ఉండడం వల్ల కూడా ఈ సీరీస్ నాకు పెద్దగా నచ్చలేదు. బట్ కాకపోతే కొంచెం స్క్రీన్ ప్లే అనేది కాస్త ఎంగేజింగ్‌గా కొంతవరకు బాగానే నడిచింది కాబట్టి సీజన్ 1 ఎంతకో చూసేయగలిగాను. మరి ఇప్పుడు సీజన్ 2 అన్నాక ఇక సీజన్ 2 కూడా ఇలానే ఉంటదేమో చిన్న భయమేసింది కానీ అదృష్టశాతం సీజన్ 2 అంత వరస్ట్‌గా అయితే లేదు. సీజన్ 1 కానీ ఇంకా బెటర్‌గా ఉందనిపించింది నాకైతే. సీజన్ 1లో పెద్ద స్టోరీ ఏమి ఉండదు. ఏది పడితే అలా స్టోరీ అల్లుకుంటూ పోతుంటా అండ్ స్టోరీకి సంబంధం లేకుండా అస్సలు అవసరం లేకుండా అడల్ట్ సీన్స్ అన్నీ పడుతూ ఉంటాయి. దానివల్లనే సీజన్ 1 అంత పెద్దగా నచ్చలేదు. కానీ అదృష్టం ఏంటంటే ఈ సీజన్ 2లో అడల్ట్ కంటెంట్ అంత ఎక్కువ లేదు. ముందే చెప్తున్నాను అడల్ట్ కంటెంట్ అంత ఎక్కువ లేదు కానీ అడల్ట్ కంటెంట్ అసలు లేనే లేదు అనట్లేదు. అడల్ట్ కంటెంట్ ఉంది. కానీ పర్లేదు కొంచెం చూడగలిగినట్టుగా అనిపించింది. ఆల్రెడీ థియేట్రికల్ మూవీస్‌లోనే చాలా అడల్ట్ కంటెంట్ అనేది బయటకు వచ్చింది కాబట్టి సో ఇప్పుడు ఈ సీజన్ 2లో వచ్చిన ఈ అడల్ట్ కంటెంట్ సీన్స్ అనేది పెద్దగా ఏమి అంత ఇబ్బందిగా అనిపించలేదు. మేజర్‌గా ఈ 'రానా నాయుడు' సీజన్ 2లో నాకు బాగా ఇంప్రూవైజ్ చేసి బాగా నచ్చిన విషయం ఏంటంటే, బూతులు అనేది అంత ఎక్కువ పెట్టలేదు అండ్ చాలా దారుణంగా పెట్టలేదు. బూతులు ఉన్నాయి కానీ ఏదో 'అర్జున్ రెడ్డి' లెవెల్‌లో అలా పడవలేదు. అండ్ ఈ సీజన్ 2లో స్టోరీ ఎంతో కొద్దుంది. సీజన్ 1లో అయితే అసలు సరిగ్గా స్టోరీయే లేదు. ఎలా పడితే స్టోరీ నడిచేది కానీ ఈ సీజన్ 2లో మాత్రం ఒక పాయింట్ అయితే సరిగ్గా పట్టుకొని సీరీస్ అయితే బాగానే నడిపించారు. ఈ 'రానా నాయుడు' సీజన్ 2లో స్టోరీలో క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్, క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ ఇంకా డ్రామా కూడా బాగానే సెట్ అయింది. కాకపోతే స్టోరీ బాగా ల్యాక్ చేసినట్టుగా అయితే ఫీలింగ్ అయితే వచ్చింది. ప్రీవియస్ సీజన్‌లో 10 ఎపిసోడ్స్ ఉంటే ఈ సీజన్‌లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. అంటే సీజన్ 1 కన్నా సీజన్ 2 అనేది కొంచెం డ్యూరేషన్ తక్కువే పెట్టారు. బట్ స్టిల్ సీజన్ 2 స్టోరీ కాస్త ల్యాగ్‌గా నడిచింది. ఈ 'రానా నాయుడు' సీజన్ 2లో మేజర్‌గా ఎక్కువ ల్యాక్ చేసిన ఎపిసోడ్స్ ఏంటి అంటే స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్ బాగా ల్యాక్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే చూడలేమా అంటే మరీ అంత దారుణంగా ఏం కాదు. చూడొచ్చు. బట్ ఏదో అలా ఓపికతో స్టోరీ ఎలా నడుస్తుంటే అలా చూస్తూ టైమ్ పాస్‌గా వెళ్తున్నట్టే ఉంటది కానీ, స్టోరీ పేస్ అనేది అంత రైజ్ అవుతున్నట్టు ఏమి ఉండదు. మూవీ స్టోరీ నడుస్తుంటది. టర్నింగ్ పాయింట్స్ వస్తూ ఉంటది. బట్ అంత ఎక్కువ ఇంపాక్టబుల్‌గా బాగా ఎంగేజ్ చేసేంత లెవెల్‌లో ఏమి అనిపించదు. ఎపిసోడ్ 4 తర్వాత నుంచి స్టోరీ ఎంతో కొద్ది మంచి రైజింగ్‌గా, మంచిగా ఎంగేజ్ చేస్తూ బానే నడుస్తది. అయితే ఈ సీజన్ నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటంటే, వెంకటేశ్వర్ ప్లే చేసిన నాగా క్యారెక్టర్‌ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఈ సీజన్ 2లో పెద్దగా చూపించలేదు. జస్ట్ వెంకటేశ్వర్ గారిని జస్ట్ ఒక కమెడియన్‌గా ఏదో అక్కడికి కొన్ని కామెడీ సీన్స్‌కి యూజ్ చేసుకున్నారు. అండ్ అక్కడిక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఆయన కొన్ని సీన్స్ పడతాయి. మేజర్ స్టోరీ అంతా రానా క్యారెక్టర్ చుట్టే నడుస్తది. ఏదో రానా క్యారెక్టర్ ఒక్కటే చూపిస్తే ఏం బాగుంటదని చెప్పి వెంకటేశ్వర గారిని చూపిస్తున్నట్టుగా లైట్‌గా అలా అనిపించింది. ఎందుకలా అంటున్నానంటే వెంకటేశ్వర క్యారెక్టర్ మేజర్‌గా ఎంటర్‌టైన్ చేసే ఒక ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్‌లా పెట్టారు కానీ, స్టోరీకి మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ లాగా పెద్దగా ఎక్కడ చూపించలేదు. ఏదో అక్కడికే కొన్ని స్టోరీ టర్నింగ్ పాయింట్స్‌లోను, ఇంకా ఎమోషనల్ సీన్స్‌లోను వెంకటేశ్వర క్యారెక్టర్ ఉంటుంది. బట్ ఆయన క్యారెక్టర్‌కి డెప్త్ అనేది ఉండదు. కానీ ఒక అదృష్టం ఏంటంటే, 'రానా నాయుడు' సీజన్ 1లో వెంకటేష్ గారిని చాలా వల్గర్‌గా అడల్ట్ కంటెంట్ సీన్స్‌తో అయితే ఆయన చూపిచ్చారు. సో, అది పెద్దగా ఎవరికీ నచ్చలేదు. అదృష్టశాతం ఈ సీజన్ 2లో వెంకటేష్ గారితో పెద్దగా అడల్ట్ సీన్స్ అనేది పెద్దగా ఏం పెట్టలేదు. అక్కడిగా కొన్ని బూతులున్నాయి తప్పించి పర్వాలేదు. అండ్ మోస్ట్‌లీ సీజన్ 2లో వెంకటేష్ క్యారెక్టరే ఎక్కువ ఎంటర్‌టైన్ చేస్తది. ఈ సీజన్ 2కి ఒక ఫన్ క్యారెక్టర్ అంటే వెంకటేష్ క్యారెక్టర్ మాత్రమే. సో, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లా కాకుండా ఒక ఎంజాయ్ చేసే ఒక మంచి ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్‌లా కనిపించారు నాకైతే. సో, ఓవరాల్‌గా 'రానా నాయుడు' సీజన్ 2 మొత్తం చూసిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది. ఒక టైమ్ పాస్ క్రైమ్ డ్రామా సీరీస్ చూసినట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్, రానా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సీరీస్‌లో ఆయన క్యారెక్టర్ చాలా బాగా సెట్ అయింది. 'రానా నాయుడు' రోల్‌లో రానాగా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. 'కృతిక్ కర్బండ' పర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదు బానే ఉంది. ఇంకా 'అర్జున్ రాంపాల్' పర్ఫార్మెన్స్ అయితే పర్వాలేదు బానే ఉంది. ఆయన క్యారెక్టర్‌కి అంత ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే లేదు. బాగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేటివి చూపించారు కానీ, తగిన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఎక్కువ పడలేదు. ఇంకా వెంకటేష్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. వెంకటేష్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ బాగానే యాక్టింగ్ చేశారు. కాకపోతే ఇలాంటి క్యారెక్టర్స్ వెంకటేష్ గారికి ఇవ్వాల్సిన అవసరం ఏంటా నాకైతే అర్థం కావట్లే. ఇలాంటి క్యారెక్టర్ వెంకటేష్ కాకపోయినా ఇంకెవరు ప్లే చేసినా కూడా బాగానే ఉంటుంది. మరి ఎందుకు పర్టికులర్‌గా వెంకటేష్ గారిని ఎందుకు ఎంచుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఈ సీజన్ 2లో వెంకటేష్ గారు చేసే కామెడీ అంతా కూడా చూస్తుంటే ఆయన ప్రీవియస్ మూవీస్‌లో నటించిన క్యారెక్టర్ షేడ్స్ అయితే లైట్‌గా కనిపించింది. ఇంక రిమైనింగ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే వాళ్ళ రోల్స్‌కి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్ అండ్ విజువల్స్ కూడా ఏమాత్రం చేంజ్ అవ్వలేదు. సీజన్ 1 ఎలా ఉందో సీజన్ 2 కూడా అలాంటి విజువల్స్‌తోనే కంటిన్యూ చేసుకుంటూ తీసుకొచ్చారు. డైరెక్టర్ సర్పన్ వర్మ అండ్ కరణ్ డైరెక్షన్ బాగానే ఉంది కానీ స్క్రీన్ ప్లే ఇంకాస్త మంచి ఎంగేజింగ్‌గా రాసుకుంటే కాస్త బెటర్‌గా అనిపించింది. స్టార్టింగ్ 3 ఎపిసోడ్స్ వరకు చాలా లాగింగ్‌గా అనిపించింది. స్టోరీ నడిచినా కూడా అంత గొప్పగా అనిపించలేదు. 4థ్ ఎపిసోడ్ నుంచి కొంచెం స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ కాస్త అడల్ట్ కంటెంట్ మీద ఫోకస్ చేసేదానికన్నా స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త ఫోకస్ పెట్టుంటే సీరీస్ మంచి గ్రిప్పింగ్ ఉండేది. బట్ పర్వాలేదు సీజన్ 1 కన్నా సీజన్ 2 కొంచెం అడల్ట్ కంటెంట్స్ తక్కువ పెట్టా కాబట్టి అదృష్టం కొద్దీ ఇది బాగానే ఉంది. సో, ఓవరాల్‌గా 'రానా నాయుడు' సీజన్ 2 చూసాక నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఒక అడల్ట్ కంటెంట్ టైమ్ పాస్ క్రైమ్ డ్రామా సీరీస్ చూడాలనుకుంటే మాత్రం 'రానా నాయుడు' సీరీస్ అయితే ఒకసారి చూసేయొచ్చు. ముందే చెప్తున్నా ఇది అడల్ట్ కంటెంట్ కాబట్టి పిల్లలతో చూడకండి. ఫ్యామిలీతో చూడాలనుకుంటే మాత్రం జాగ్రత్త.
అంతే గైస్, 'రానా నాయుడు' సీజన్ 2 చూసాక నా ఒపీనియన్ అయితే ఇదే. మీరు గట్రా 'రానా నాయుడు' సీజన్ 2 చూసుంటే మీకే అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తన రివ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి. జై హింద్.